హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లోకి వచ్చేసి మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ ఉంది. దాంట్లో రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్. ఆ రియల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ. మనం రోజు లేవగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది టైం దగ్గర నుంచి. మనం అక్కడ కూడా యూస్ చేసేది నెంబర్సే. లేదు మనం ఎక్కడైనా గ్రోసరీ షాప్ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం ఈవినింగ్ నిద్రపోయే వరకు, నైట్ నిద్రపోయే వరకు చూసుకున్నా కూడా మనకి ఎప్పుడు కూడా నెంబర్ సిస్టమ్ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను టైం చూడాలనుకుంటే ఇప్పుడు 3 అయింది 4 అయింది అని మనం చూసుకుంటూ ఉంటాం కదా. అట్లా నెంబర్స్ దగ్గర నుంచే. లేదు మనం 1 లీటర్ పాలు తెచ్చుకోవాలన్నా 1 లీటర్ అని చెప్తున్నామా అంటే దాన్ని కూడా నెంబర్స్లోనే మనం చూస్తున్నాం. అంటే ఎక్కడైనా మనకు నెంబర్స్ యూజ్ అవుతూనే ఉన్నాయి. అలా నెంబర్స్ నెంబర్ సిస్టంలో కూడా మనకి ఎలా డివైడ్ అయినాయి అనేది కూడా చూసాము. ఫస్ట్ నెంబర్స్ అనేవి మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్స్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్, మెజరింగ్ అండ్ లేబులింగ్. అంటే మన నెంబర్స్ అనేవి మనం కౌంటింగ్ కోసం, మెజరింగ్ కోసం, లేబులింగ్ మనం డైలీ యూజ్లో ఇవి యూజ్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్. అంటే 1 2 3 4 అలా కౌంట్ చేస్తూ ఉంటాం కదా. మనం పిల్లలకి ఇలా బాల్స్ ఇచ్చేసి కౌంట్ చేయమంటే వాళ్ళు కౌంట్ చేస్తారు కదా, దాన్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 కదా, దాంతోపాటు జీరో యూస్ చేస్తాం. దీన్ని న్యాచురల్ నెంబర్స్ని మనము ఎంతో డినోట్ చేస్తాము. అదే హోల్ నెంబర్స్కి వచ్చేసి డబ్ల్యూతో. నెక్స్ట్ ఇంటీజర్స్. హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మనము 0 1 2 3 4 5 6. నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే -1 -2 -3. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా -3 చూసుకున్నాము, -1 తీసుకున్నాం అనుకో. ఏది పెద్దది ఏది చిన్నది అనుకుంటే ఇది చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్. అంటే మనం హైయెస్ట్లో ఆర్డరింగ్లో చూసుకున్నా కానీ మనము ఇలా ఇది పెద్దదని, ఇది చిన్నది ఇవ్వాలి, ఇది పెద్దదని ఇవ్వాలి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు ఇంటీజర్స్ని డినోట్ చేసేదైతే Z. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ A/B. దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? A/B. కానీ దీంట్లో b అనేది ≠0. ఇక్కడ 0 అయిపోతే అది ఏమైపోతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి మనము bని 0 తీసుకోకూడదు. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ దట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 2 ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ √2 √3. దీనికి నెంబర్ మనం ఇవ్వలేము కదా. అంటే 1.414 414 రిపీట్ అవుతుంది. దీనిలో ఇర్రేషనల్ నెంబర్స్ కూడా రిపీటింగ్, టర్మినేటింగ్ ఇలా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ వరకు చూద్దాం. రేషనల్ నెంబర్స్ అంటే కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫ్రాక్షన్స్. A/B లాగా మనం ఎక్స్ప్రెస్ చేయలేము దీన్ని. కాబట్టి ఇది ఎగ్జాంపుల్స్ √2 లేదంటే π అలా. రియల్ నెంబర్స్ అంటే ఈ రేషనల్ నెంబర్స్ నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈ రెండు కలిపితే రియల్ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్ అంటే A/B అలా రాసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్